మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 10 లక్షల విలువ చేసే 42 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి పూణేకు 19 ప్యాకెట్లను బ్యాగుల్లో తరలిస్తుంటే పక్కా సమాచారంతో పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కొంతమంది నిందితులు పరారీలో ఉండగా ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది. ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు సిబ్బంది మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ నేరాల నిమిత్తం తనిఖీలు నిర్వహించే సమయం లోపల రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్లాట్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళను ఆపడానికి మన సిబ్బంది ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి పారిపోయాడు. ఆడ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకున్నాము. సో తీసుకొని ఆవిడను పరిశీలించి ఆవిడను అడిగితే తనది మహారాష్ట్ర అని చెప్పింది. తను విజయవాడ మన వైజాగ్ నుంచి వస్తున్నట్టుగా చెప్పింది. తన చుట్టూ ఒక 3 బ్యాగులు కనబడ్డాయి. ఆ బ్యాగుల్లో ఏముందని చెప్తే తడబడతా ఉన్నది. తనకు తెలుగు సరిగా రాదు. మన వాళ్ళు అడిగితే దాంట్లో గాంజా ప్యాక్ చేయబడి కనబడింది. తన పేరు మేఘా రాజేంద్ర రోకడే, పూనాలో నివాసం ఉంటున్నట్టుగా చెప్పింది. ప్లస్ పారిపోయినటువంటి వ్యక్తి గురించి అడిగితే మనకు అతని పేరు విజయ్ భరత్ సదావర్తేగా చెప్పిందనమాట. వీళ్ళిద్దరు కూడా వైజాగ్ జిల్లా లోపల పాడేరు గ్రామం లోపల గాంజాయి తీసుకొని పూనాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే క్రమం లోపల మనకు ఈ మహబూబాబాద్ దగ్గర ట్రైన్ మార్చడం కానీ లేకుంటే ఒక ప్రయాణ వేరే రకంగా మార్చుకోవడానికి దిగినటువంటి ప్రయత్నం లోపల మనకు ఈరోజు దొరికిపోయారు వీళ్ళు. 42.63 కిలోల గాంజాయి ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ సుమారుగా 8,50,000గా ఉంటుంది. సో పారిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని